హాయ్ అందరికీ నమస్కారం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా రోజులుగా స్తబ్దత నెలకొని ఉంది. ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా మరొక సంవత్సరంలో రియల్ ఎస్టేట్కి భూమి వస్తుందంటే మరొక సంవత్సరం అనుకుని మొత్తం మీద అయితే రియల్ ఎస్టేట్ ఇంకా పుంజుకోలేదని చెప్పాలి. సో ఎక్కడికక్కడ ధరలు స్థిరీకరణ జరిగిపోయింది. అందుకు ఇది మంచిదే, ఎక్కడ బబుల్ లాగా అవుతా ఉంది. అది ఎక్కడో దగ్గర బ్రేక్ కావాలనుకున్నారు, బ్రేక్ అయింది. కానీ మళ్ళీ పుంజుకుంటుందంటే ఇప్పటి వరకు పుంజుకున్న పరిస్థితి. కానీ మరోవైపు పరిస్థితి ఎట్లా ఉందంటే మోసం చేసే వాళ్లకు, చీటింగ్ చేసే వాళ్లకు హైదరాబాదు ఒక స్వర్గధామల్లా మారిందని చెప్పాలి. ఇప్పటికే చాలా విన్నాం మనం. ఒక సాహితీ విన్నాం, మరొక జయ ఇన్ఫ్రా లాంటివి, ఇట్లాంటివి అనేక కంపెనీలు వందలు కాదు వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసే మరొక బబుల్ బ్లాస్ట్ అవ్వటానికి సిద్ధంగా ఉంది. వి అనే పేరుతో ఉండే ఒక కంపెనీ చేసిన మోసాలు బయటకు రాబోతా ఉన్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ కస్టమర్ల మైండ్ సెట్ని అట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకు ప్రజలు ఏరి కోరి మోసపోతా ఉన్నారు మాట్లాడదాం. మనతో పాటుగా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మండలేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, శ్రీనివాస్ గారు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గానే కాకుండా లీగల్ లీడర్ కంపెనీ అధినేతగా మీరు చాలా ఇష్యూస్ మీ దగ్గరకు వచ్చి ఉంటాయి. సో ఇవాళ ఒక సాహితీ, నేను ప్రత్యక్షంగా చూసే సాహితీలో 1500 కోట్ల రూపాయలు నిలువన ముంచేసిన పరిస్థితి. ఇవాళకి రోడ్డు మీద పడ్డారు చాలా మంది. కానీ ప్రభుత్వం అయితే ఎక్కడ న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఇలాంటి కంపెనీలు అనేకం ఈ మధ్య కాలంలో బయటపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా మరొక కంపెనీ అంటున్నారు. ఏంటి సార్ మీకున్న సమాచారం? ఒకటే సార్, ఏంటంటే మీరే చెప్తున్నారు సాహితీ 1500 పైచీలక కోట్లు ఇబ్బంది పెట్టింది ప్రజలని. దాదాపుగా ఇప్పుడు లెక్క వేసినట్టయితే 3000 కోట్ల వరకు సాహితీ ఇన్ఫ్రా ఏదైతే ఉందో సామాన్య జనాలను ఇబ్బంది పెట్టింది, మోసం చేసింది. ఈ రోజు సాహితీ లక్ష్మీనారాయణ జైల్లో ఉన్నాడు. అలాగే మీరు జయ ఇన్ఫ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాకర్ల శ్రీనివాస్ చౌదరి కావచ్చు, ఎక్కడ ఏమీ లేనటువంటి భూమి దగ్గర చేసేసి అక్కడేదో వెస్టర్న్ గెలాక్సీ ఏదో 10 లక్షలు పెట్టి వసూలు చేసి 600 నుంచి 800 కోట్ల వరకు వసూలు చేశారు. ఇదంతా కూడా కరోనా తర్వాత వచ్చినటువంటి పరిస్థితి అనమాట. ప్రీ లాంచ్ బైబ్యాక్ ఆఫర్లో ఎన్ని కంపెనీలు అండి, సాయి సూర్య కావచ్చు, భువన తేజ కావచ్చు. భువన తేజ వాళ్ళు అయితే 1400 మందిని జీవితాలను రోడ్డును పడేశాడు. అలాగే ఇప్పుడు కొత్తగా మీరు చెప్తున్నట్టుగా విఎన్ఏ కంపెనీ 2018-19 ప్రాంతంలో 52 ఎకరాలు కొల్లూరు ప్రాంతంలో కొని ఈ రోజు పరిస్థితి 2000 మంది పైచీలకు ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి అంటే అగమ్య గోచరంగా ఉంది. ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఇక్కడ జనాలు ఇచ్చిన డబ్బులకి జవాబుదారితనం ఉండాల్సిన బిల్డర్స్ అలా లేకుండా, ఆన్సరబుల్ లేకుండా వాళ్ళు విలాసాలకు అలవాటు పడి హైదరాబాద్ పరువును మొత్తం మోసం చేస్తున్నారు. హైదరాబాద్ ఏదైతే ఉందో ఎదుగుతున్నటువంటి దాన్ని నాశనం చేస్తూ ఈరోజు స్వర్గధామం కాదండి, ఇక్కడ స్వర్గధామం కాదు. ఇక్కడ ఇదంతా కూడా మనం చెప్పాలంటే స్వర్గానికి వ్యతిరేకమైనటువంటి ఏదైతే పదం ఉందో నరకధామంలా హైదరాబాద్ ఈ రియల్ ఎస్టేట్ ఉంది. ఈ రోజు నేను అంటుంది ఈ మోసం చెయ్యాలనుకున్న వాళ్ళకి స్వర్గధామంలో ఎగ్జాక్ట్లీ అంటే మంచిగా అందరూ బాధితులు బాగా దొరుకుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జనాలు తండోపతండాలుగా వచ్చే పరిస్థితి లేదు. మోసం చేసేవాడు చూస్తున్నా కానీ ఇప్పటికీ మోసం చేసే పరిస్థితి జనాల్లో ఉందంటే మన అవివేకం అనుకోలేము, తెలియదు. కానీ పాపం వాళ్ళకి అవగాహన లేనితనంతో వీళ్ళు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఒక పేరుతో మోసం చేసి రెండో పేరు పెట్టేసి మళ్ళీ ఆ పేరుతో మళ్ళీ మోసం చేసే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని అరికట్టాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వాలు పొరపాటును కూడా ఏం చేయాలి? సిసిఎస్ ఏమి చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ సిసిఎస్ లో కంప్లైంట్కి వెళ్ళినా కానీ ఏదో నామమాత్రానికి అరెస్ట్ అయ్యి తర్వాత విడుదలైపోయిన తర్వాత వాళ్ళు మరి ఇంకో దందా చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? భయం లేకపోవడం. భయం ఎందుకు లేదు? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? నాకు చెప్పినటువంటి కొన్ని వివరాలు చూసినట్లయితే ఎవరైతే మేము ఇన్వెస్ట్మెంట్ చేసి బాధపడ్డామని, రోడ్డు మీద పడ్డామని చెప్పినట్టు కొంతమంది కస్టమర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఆర్తనాదాలు విని ఒక ఇల్లు అమ్ముకొని ఊళ్ళో ఎందుకులే సిటీలో ఒక ఇల్లు కొనుక్కుందాని వచ్చి అలాంటి వాళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా మానవీయ కోణంలో ఆలోచిస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. ఇలాంటి విధవులందరూ హైదరాబాద్ చుట్టూ చేరి దాదాపు మీరు అంటున్నట్టు త్వరలో వి అనే పేరుతో అక్షరంతో స్టార్ట్ అయ్యే కంపెనీ ఎగ్జాక్ట్లీ 2000 మంది జనాల దగ్గర 600 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి సింగిల్ పైసా ఆ విఎన్ఏ కంపెనీ ఓనర్ది లేకపోయినప్పటికీ కూడా 52 ఎకరాలు కొని తర్వాత 20 ఎకరాలు అమ్మేసుకొని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి 52 ఎకరాలు ఉందని వీళ్ళ డబ్బులతోనే కొన్నాడండి. 2000 మంది దగ్గర వసూలు చేసి లేదు, 52 ఎకరాలని ఈ 2000 మంది దగ్గర వసూలు చేశాడు కొనటానికి. వీళ్ళందరికీ ఒక్కొక్క గుంట రిజిస్ట్రేషన్ చేశాడు సెక్యూరిటీ అన్నట్టు. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసేసి 22 ఎకరాలు అమ్మేసుకున్నాడు వీళ్ళు ఇచ్చిన డబ్బులతోటి. 32 ఎకరాలు 20 ఎకరాలు అమ్మేసుకుని ఇంకో 32 ఎకరాలు ఉన్నట్టుంది.
దీని మీద అప్రూవల్ తీసుకొచ్చి హెచ్ఎండి డబ్బులు డబ్బులు లేవని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేయకుండా దాదాపు 25 నుంచి 32 ఫ్లోర్లు కడతాను కన్స్ట్రక్షన్ చేస్తాను చెప్పేసి ఈ రోజు ఆ మనిషి దాటా వేసే పరిస్థితి మీ దగ్గరకు వచ్చారండి బాధ్యత? 100% దగ్గరకు వచ్చారండి. నేను వారిని కూడా కలిశానండి. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఆధారాలు ఉన్నవి ప్లస్ మేము కన్స్ట్రక్షన్ చేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళినప్పుడు మీరు చేసినా కానీ చేయలేరండి, 200-300 కోట్లు నష్టం వస్తుందని అని చెప్పిన వ్యక్తి. నాకు ఇవన్నీ చూసినప్పుడు ఎందుకండి మనం వాళ్ళ 500 కోట్లు సంపాదించి లేదా 1000 కోట్లు సంపాదించి ఏం ఉపయోగం? అంటే ఇప్పుడు ఏం జరిగినా మహా అంటే జైలుకి వెళ్తాం, 4 రోజులు ఉంటాం, తర్వాత వస్తాం తప్ప ప్రభుత్వం ఎలాగో వసూళ్లు చేయలేదు. వాళ్ళు వేరే వేరే పేర్లతో దాన్ని తరలించేస్తారు కాబట్టి సేఫ్ అనుకుంటారు. సదరు ఓనర్ నాకేం చెప్పాడంటే ఆ రోజు ఎవరేం చేయలేరండి. నాకు సెంట్రల్ గవర్నమెంట్ లో నాకు ఆ మంత్రి తెలుసండి, ఆయనకే ఎలక్షన్ ఫండ్ కింద ఇచ్చానండి నేను. ఇక నాకు అందరూ తెలుసండి. సాహితీలో కూడా సేమ్ సీను. అవును, అప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలు కొంతమందికి డబ్బులు ఇచ్చాం కాబట్టి మమ్మల్ని ఏం చేయరన్న ధీమాతో ఇదే మాట అన్నాడు. మేము ఒక వేరే ఇన్వెస్టర్స్ ప్లస్ ఇంకొక రియల్టర్స్ మేము ఇద్దరం కలిసి కన్స్ట్రక్షన్ చేద్దామని ఆలోచన చేసామన్నమాట. కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఇది జరిగింది. మనం పూర్తిగా పేరు చెప్పకపోయినా మీరు చెప్పిన ఆధారాలతోటి ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే కనుక కింద కామెంట్ చేయండి దయచేసి. జాగ్రత్తగా వాళ్ళు మేల్కోకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఒక కుటుంబం కోసం, అంటే ఎవరైతే ఆ బిల్డర్ చేస్తున్న ఆ కుటుంబం కోసం కొన్ని వేల కుటుంబాలు నాశనం అవ్వటం కరెక్ట్ కాదండి. అది నాకు బాధేస్తుంది. ఈరోజు ఒక ఆవిడ మధ్యాహ్నం ఫోన్ చేసింది, మేము అసలు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదండి, మేము అంతా దొంగలేనండి, ప్రభుత్వం దొంగలే, పోయినాడు దొంగే ఉన్నాడు దొంగే, ఇప్పుడు రియల్టర్స్ అందరూ దొంగలేనండి. సార్ ఇప్పుడు ఎందుకు జనం ఎందుకు తెలిసి తెలిసి పదే పదే మోసపోతున్నారు? ఇప్పుడు సాహితీ అనేది ఒకటి మోసం చేసింది అనుకోండి, మళ్ళీ అది తెలిసిన తర్వాత ఆ వార్త చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో చోట పెట్టి మోసపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? ఇక్కడ ఏంటంటే సార్, జనాల మైండ్ సెట్ ని రీడ్ చేసి వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించి తీరు ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. జనాలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను కిరణ్ గారు నా ఫ్రెండ్ పెట్టారు, ఇన్వెస్ట్ చేశారు, దాంట్లో 1 కోటి రూపాయలు పెట్టారు, నేను కూడా కిరణ్ గారు పెట్టారు కాబట్టి నేను కూడా వెళ్ళేసి పెట్టానని కాదు ఇక్కడ కావాల్సింది. వెరీ హార్డ్ అండ్ మనీ కదండి అది. ఆశ, పేరాశ అంటారు చూడండి, ఆశ కూడా కాదు, పేరాశ. అంటే సామాన్య మనిషి కాదు, సామాన్య వ్యక్తికి, మధ్యతరగతి వ్యక్తికి 1 రూపాయి తక్కువగా వస్తుందంటే హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఎంత దుర్మార్గం, ఎంత దారుణం అనిపిస్తుంది అంటే నాకు, పర్మిషన్లు ఇచ్చిన వాడు బాగానే ఉంటాడు. ఒక ల్యాండ్ మంచిది కాదనుకుందాం, అదేదో చెరువు పరిధిలోకి వస్తుంది, ఇంకోటి వస్తుంది అనుకుందాం. ఆ ల్యాండ్ లో పెద్ద అపార్ట్మెంట్ కడతాడు ఒకడు, వాడు పర్మిషన్ తీసుకుంటాడు, అధికారికి డబ్బులు ఇస్తాడు, కింద నుంచి పైదాకా చేతులు తడుపుతాడు, పర్మిషన్లు ఇచ్చేస్తే కడతాడు. మొత్తం అమాయకంగా జనం, పాపం జనం తప్పేముందండి అందులో, జనం వెళ్ళి అపార్ట్మెంట్ లో తీసుకుంటారు. ఇప్పుడు హైడ్రా పేరుతో వచ్చి దాన్ని కూల్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో నష్టపోయింది ఎవరు? జనం. దుర్మార్గమైన ఆ అధికారికి ఏమన్నా శిక్ష పడిందా అంటే అధికారి శిక్ష పడదు. రీసెంట్ గా ఇంకోటి చూసారు మీరు చెప్పిన దాన్ని బట్టి, ఎక్కడో మూసీ నది పక్కన గాంధీ గారి విగ్రహం కోసం గాంధీ వనమో సంథింగ్ ఏదో పేరు పెట్టి కట్టాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్రజలందరూ ఖాళీ చేయడం అనేది మధు అపార్ట్మెంట్ ఎంత హేమైన చర్య అండి అది. చాలా దారుణం. ఎంత హేమైన చర్య. నువ్వు వచ్చావా, నువ్వు గాంధీ గారి విగ్రహం పెడతాం కోసమా మేము అధికారాలు ఇచ్చింది మీకు? నేను మూసి ప్రక్షాళన చేయి ఎవడొద్దన్నాడు, చేస్తే మంచిదే కదా అందరికీ. మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల్ని, ఆ జనావాసాలని అడగాల లేదా నువ్వు? ఆ విక్టిమ్స్ కదండి వాళ్ళు, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి కదా నువ్వు. ఒక్కొక్కడికి 50 లక్షలు 80 లక్షలు ఈఎంఐలు ఉన్నాయి. నువ్వు కన్స్ట్రక్షన్ కూల్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నిస్సిగ్గుగా ఇలాంటి పనులు చేస్తుంది. ఎందుకండి రాజు పదవి ఇవాళ తుమ్మితే ఊడిపోయే పదవులు అవసరమా? సార్ ఇప్పుడు ఒకటేంటంటే, ఇలాగ ప్రభుత్వం సగం జనాన్ని ఇబ్బంది పెడతా ఉంది. సో రెండవది, ఇక్కడ బిల్డర్లు జనాన్ని మోసం చేస్తున్నారు. సో జనంలో సహజంగానే ఉండే ఒక ఆశ, ఏమోలే ఇప్పుడు జీవితం మొత్తం కష్టపడినా మనం 1 కోటి రూపాయలు సంపాదించలేము, అలాంటప్పుడు కనీసం ఒక 50 లక్షలు ప్రీ లాంచ్ ఆఫర్లో వస్తుంది, ఒక 50 లక్షల అనుమతి లేకపోయినా తీసుకుందాం, రేపు పొద్దున అది 3 ఏళ్లలో 1 కోటి రూపాయలకు చేరుకుంటుంది, 50 లక్షలు 3 ఏళ్లలో ఎట్లా సంపాదించగలమని ఇలా పెట్టుబడి పెడతారు జనాలు. కరెక్ట్ అని చెప్పింది. ప్రీ లాంచ్ ఆఫర్ ని నమ్మద్దు అని చెప్పినా చాలా మంది. సార్ నేను ఒకటే చెప్తాను, చాలా మంది మరి బైబ్యాక్ ప్రీ లాంచ్ ఆఫర్లు నమ్మొద్దు అన్నారు. మరి ఎట్లా, మరి లీగల్ గా రాసిస్తున్నాడు, కోర్టులకు వెళ్తున్నాము, మరి సపోర్ట్ చేయాలి ప్రభుత్వాలని కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళందరికీ కస్టమర్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రీ లాంచ్ ఆఫర్లు కొంటున్నారు, బాగానే కొనుక్కోండి చక్కగా. మీరు ఎవరైతే ఉన్నారో, ఒక సుబ్బారో ఎల్లారో లేదా పుల్లారో వీళ్ళందరూ వస్తారు, వీడికి ఒక గుంట వీడికి ఒక గుంట రాసి సెక్యూరిటీ కింద ఇస్తున్నారు. అసలు అది వద్దు.
మీరు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఈ వెంచర్లో 5 ఎకరాల వెంచర్ అయితే ఈ 5 ఎకరాల వెంచర్ ఎవరెవరు తీసుకుంటున్నారు? మా అందరికి కలిపి ఒక ఎకరం రోడ్డు ఫేస్ రిజిస్ట్రేషన్ చేసేవు. రోడ్డు మా అందరికి కలిపి నువ్వు చేయకపోతే మేము తీసేసుకుంటాం, అది మా పేరు మీద వచ్చేస్తుంది. వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు కట్టుకుంటారు. అది కూడా ఇంత సర్టైన్ పీరియడ్ అని రాసుకోండి, సర్టెన్ పీరియడ్ అని రాసుకోండి. నాకు ఈ 2 సంవత్సరాలు నువ్వు అగ్రిమెంట్ నువ్వు కరెక్ట్ గా అప్రూవల్ తీసుకొచ్చి అవ్వకపోతే మా ల్యాండ్ మా పేరు రావాలి, నువ్వు ఏదైతే డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇస్తావో అది ఫోర్ఫిట్ క్యాన్సిల్ అవ్వాలి అని పాయింట్స్ ఎందుకు రాసుకోరు మీరు? అది రాసుకున్నట్టు ఈ రోజు ఈ ప్రీ లాంచ్ ఆఫర్ల వలన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, వాళ్ళకి ఆ సమస్యలు ఉండేవి కాదు. అక్కడికి వెళ్ళంగానే అక్కడికి ఏంటంటే అందరూ డైరెక్టర్లు 10 మంది డైరెక్టర్లు ఉంటారు. ఆ పెద్ద సార్ అసలు లోపల ఉంటాడు, ఎక్కడ కేసీఆర్ తో మాట్లాడతారు, రేవంత్ రెడ్డి మాట్లాడతారని బిల్డప్లు కొడతా ఉంటారు. అదంతా ఒళ్ళ నుంచి పైనుంచి కింద ఆపాద మస్తకం కూడా గోల్డ్ వేసుకుని ఉంటారు. ఓ సార్ దగ్గర 50 లక్షలు కారు వాడుతుంటారు, ఏదో అవసరం అయితే జనాల 70 2 కోట్ల కారైనా వాడచ్చు. ఇంత వాడిన తర్వాత సార్ 2 కోట్ల కారు ఉండి పైనుంచి కింద దాకా ఆపాద మస్తకం దాదాపుగా ఒక 50 లక్షల గోల్డ్ ఉన్నాడు, మన డబ్బు నాశనం చేస్తాడా అనుకుంటారు. మధ్యతరగతి మనుషుల ఆలోచన అలా ఉంటది. ఇది ఆలోచనని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. దీన్ని అరికట్టాలంటే వీళ్ళు లీగల్ గా జాగ్రత్త పడాలండి. వీళ్ళందరూ కలిసి ఎవరు నా పక్కన ఎవరు తీసుకుంటున్నారండి, ఇంకా నాకు చెప్పండి, ట్రాన్స్పరెంట్ గా మీరు అడగలేరు. ఏమమ్మా ఎన్ని చెప్పాలి, ఎన్ని కామనమ్మేమని అంటుంటాడు వాడు. మరి చెప్పాలి. ఆడియన్ మనీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి 1 2 కోట్లు తీసుకొచ్చి ఒక ఇల్లు సమకూర్చుకుందాం అని పెడితే వాళ్ళ పరిస్థితి ఇట్లా చేసుకుంటే వాళ్ళు లేవనాలి. ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు నేను కూడా ఉన్నానండి. ఇబ్బంది పడిన వాడిని ఒక బిల్డర్ను మోసం చేస్తే ఇబ్బంది పడి ఇప్పటికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొన్ని విషయాల్లో. ఇలాంటి బిల్డర్స్ వలన నాలాంటి నిజాయితీగా చేద్దాం అనుకున్న వాడు కూడా ముందుకు రాలేకపోతున్నారు. అందుకని రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రోజు. సార్ ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైనా ప్రీ లాంచ్ ఆఫర్ లో వెళితే లీగల్ అనేది చాలా జాగ్రత్త అండి. వాడు ఏమి చేసినా కానీ నీకేం ఎఫెక్ట్ కాకూడదు. దానికి ఎటువంటి కండిషన్స్ రాసుకోవాలి, డెవలప్మెంట్ అగ్రిమెంట్ అనేది రాసుకోవాలి. నా పక్కన ఎవడు ఉంటున్నాడు అనేది చాలా రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ నేను చెప్పినట్టు మీ అందరికి 10 మంది ఉంటే 20 మంది ఉంటే వీళ్ళందరికీ ఒక ఎకరం పాటు ఎకరం 2 ఎకరాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఏమని చెప్పండి, రోడ్ ఫేస్ మీరు వాడు ఏం చేయలేదనుకో మీకే వస్తుంది, కేసులు కూడా పడవు. సార్ అంటే ఇప్పుడు అదొకటి, ముందుగా ఒక లీగల్ ఒపీనియన్ మీరు చెప్పినట్టు ప్రీ లాంచ్ అయితే ఒకటి, ప్రీ లాంచ్ కాకుండా సహజంగానే మనం తీసుకునేటప్పుడు సో దానికి అన్ని అనుమతులు వచ్చేసి ఉంటాయి కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు కదా. దాని ఇంకోటి ఉందండి, అయ్యో ఈసారి చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్, జనం గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా మనం చూసినట్లయితే బీరంగూడ కృష్ణారెడ్డిపేటలో రెయిన్బో మెడోస్ అని ఒక ఎమ్మెల్యే, మన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు అని పేరు ఏదో ఉంది, ఆయన విల్లాస్ కట్టాడండి. ఆయన తమ్ముడు ఎవరో వీళ్ళందరూ కలిసి విల్లాస్ కట్టారు. దాంట్లో ఒక 10 ఎకరాలకు అప్రూవల్ వచ్చింది అనుకోండి, అక్కడ ఖాళీ 2-3 ఎకరాలు గవర్నమెంట్ లోనే దాంట్లో కూడా విల్లాస్ కట్టారండి. మరి దాని పరిస్థితి ఏంటండి? అప్రూవల్ వచ్చింది సార్, ఏదైతే కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీకి అప్రూవల్ వచ్చింది, హెచ్ఎండి అప్రూవల్ ఉంది. ఆ 3-4 ఎకరాల్లో కూడా 2-3 ఎకరాలు ఎంత ఉందో దాంట్లో ఖాళీ ఉంది, పక్కన ఖాళీ ఉంది, దాంట్లో విల్లాస్ వేసి పడేసాడు, డబ్బులు తీసేసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? దానికి కూడా అప్రూవల్ వచ్చిందా? గవర్నమెంట్ దానికి ఎట్లా అప్రూవల్ వస్తుంది సార్? మరి అప్రూవల్ లేకుండా ఉందా లేదు వాళ్ళు చూసుకోవాలి కదా. అదే సార్, మన అప్రూవల్ బౌండరీ ఎంత వరకు ఉన్నదనేది కస్టమర్స్ చూసుకోవాలి. అది ఇందులోకి వచ్చిన దాన్ని అప్రూవల్ పేపర్లన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు, అందులో ఇది కూడా ఉందని పేపర్లో చూస్తారు, అక్కడ పొజిషన్ చూడరు, పొజిషన్ ఫిజికల్ గా చూసుకోవాలి. సో దానికి ఒక లీగల్ ఒపీనియన్ ప్లస్ లీగల్ అంటే మన లీగల్ నాట్ ఓన్లీ లీగల్ సరిపోదండి, ఫిజికల్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాపర్టీ తీసుకుని లీగల్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. దీని వలన మాత్రమే వాళ్ళు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా భూముల్లో బాగుంటది. కానీ ఇవాళ రేపట్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ పెడతానికి జనాలు ముందుకు రావట్లేదు. ఎందుకు రారు కూడా ఇలాంటి కారణాలే. కరోనా తర్వాత వచ్చినటువంటి సంక్షోభం అనేది దాదాపుగా మానాలంటే 10 సంవత్సరాలు పట్టిద్దామని నా ఆలోచన సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. సో మొత్తం మీద అంటే ఒకటి ప్రీ లాంచ్ ఆఫర్లకు వెళ్ళకపోవడం ఉత్తమం. ఒకవేళ వెళితే శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అందరు కలిపి ఒక ఎకరం వాళ్ళ పేరుతో రాయించుకోవడం లాంటివి చేస్తే వాడు ఎప్పుడైనా మోసం చేసినా కానీ ఆ ఎకరం వాళ్ళ పేరుతో ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. రెండవది గబుక్కున మనం అప్రూవల్ ఉందని కొనుక్కునే దాంట్లో కూడా ఫిజికల్ వెరిఫికేషన్ లీగల్ వెరిఫికేషన్ కంపల్సరీ. మహా అంటే ఎంత అవుతుందంటే ఒక 25,000 అవుతుందేమో.
దాన్ని ఖర్చు పెట్టి అంటే మనం 25 లక్షలు కాదు, ₹1 కోటి పెట్టి ఫ్లాట్ తీసుకుంటున్నప్పుడు, లేకపోతే 2 కోట్లు 3 కోట్లు పెట్టి విల్లా తీసుకుంటున్నప్పుడు ఓ 25,000 50,000 ఖర్చు పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దాంట్లో ఆ తర్వాత సమస్యలు ఏం రాకుండా ఉండొచ్చు. ఇవన్నీ పాటిస్తేనే ఇంత సమయంలో కూడా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బాగున్నా బాగాలేకపోయినా ఉండటానికి ఇల్లు తీసుకునే వాడికైతే అవసరమే కదా, ఇల్లు అవసరమే. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా లీగల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోండి. నమస్తే.